అర్థమవుతుందా? ఇంకా 5 నుంచి సంచరించేది ఎవరు చెప్పండి? ఎందుకు పనికిరాని చెప్పండి గట్టిగా, మనిషి. అవునా కదా? ఆ టైంలో కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. ప్రభువు సంచరించే ఆ టైంలో, దేవదూతలు సంచరిస్తున్న ఆ సమయంలో ప్రార్థన చేసుకోవడం నేర్చుకోగలగాలి. ఈ మాటలు నేను చెప్పిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు పోయి వారం రోజులు చిన్నపిల్ల, ఇప్పుడు పెద్దదయ్యిందిలే, మొన్న ఆరాధనకు వచ్చారు, ఒక 7-8 నెలలు తినాలకు వచ్చారు, అంత పెద్దదైపోయింది. అప్పుడు ఇంత పిల్ల, ఆ పిల్లల్ని లేపి ఆ భార్య ఆ భర్త లేచి 3 నుంచి 5 దాకా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఏంటి నాయన, తినేదానికి కూడా గతి లేకుండా పోయింది, ఇంత బిల్డర్ని అయిపోయాను, ఇంత సంపాదించా, ఇప్పుడు చేతిలో చిల్లిగా లేకుండా పోయిందే అని ఏమంటే ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక వారం రోజులు కాలేదు ప్రియమైన వాళ్ళ. ఎక్కడెక్కడ ఆగిపోయినాయో అవి మొత్తం తీసుకొని వచ్చి దేవుడు టేబుల్ ముందు పెట్టాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాకు తెలియదు, ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తా ఉన్నా. ఆయన పేరు సురేష్, కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. ఈ పల్లెకోన నుంచి పోయాడు. ఆ కుటుంబం ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? ఆయన చెప్పిన మాటలవి. ఒక వారం రోజులు ప్రార్థన చేసుకున్నారంట, భార్యాభర్త, చిన్నపిల్లని కూడా కనికరం లేకుండా లేపి 3 ప్రార్థన చేయడం, ఆ చిన్నపిల్లతో సహా. అర్థమవుతుందా? ప్రియమైన వారు, మీ వ్యక్తిగత జీవితంలో ఫలం పొందుకోవాలని ఆశపడితే అది చిన్న సమస్య పెద్ద సమస్య కదా అవసరమైంది. అది నీ వల్ల అయ్యేదా నీ వల్ల కానిదా అనేది కదా అవసరమైంది. ఈ రోజు వరకు ఒకవేళ పర్వతంలాగా నిలిచిపోయిందా, అయినా సరే నా దేవుడు చదును భూమిగా మార్చును గాక. హల్లెలూయా. నువ్వు చేయవలసింది తెలిసిన ఆయన్ని వెతకడం నేర్చుకోవాలి. నువ్వు ఆయన్ని వెతకాలి. అందుకని దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వెతుకుదును. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి వెతకడం నేర్చుకోండి. మనుషుల్ని కాదు, మనుషులు కాళ్ళు పట్టుకోమాకండి, మనుషుల చేతులు పట్టుకోమాకండి. యేసయ్య పాదాల మీద పడిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం అందరం చేతులు ఊపుతూ హల్లెలూయా. ఆయన పాదాల మీద పడిపోండి, ఆయన పాదాల మీద పడిపోండి. ఆ దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే గొప్ప కార్యం ప్రభు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఫలం దయచేస్తాడు. నీతిమంతులుగా బ్రతకడం నేర్చుకో, ఫలము దయచేస్తాడు ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, రావడం పోవడం, వాక్యం వినడం పోవడం కాదు, ఆ వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవితం నేర్చుకో. లోతుగా వేరు పారే స్థితిలోనికి రా. నీ వేరు లోతుగా పారాలి, వేరు పారాలి. పైపైన ఉండడం కాదు, వేరు పారాలి. ఎంతగైతే యేసయ్యలో వేరు పారుతావో అంతగా మీదికి ఎదిగి ఫలించుదువుగాక, అంతగా నువ్వు ఫలం పొందుకుందువుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, ఆయన్ను వెతకగలగాలి, ఆయన్ను వెతకగలగాలి. హల్లెలూయా. ఎంతగైతే వెతుకుతావో అంతగా నా యేసయ్య ఫలము దయచేయును గాక. ఈ మాటలు ఒక్కొక్కరు గుండెలు నీరు కట్టి ఫలింప చేయును గాక. హల్లెలూయా. అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? త్వరగా అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు చేతులెత్తి అందరం ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం చేతులు ఎత్తగలిగినంతసేపు చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తడం ఏంటంటే మనల్ని మనమే ప్రభువుకు సమర్పించుకోవడం, మనల్ని మనమే ప్రభువుకు అర్పించుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం 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 ప్రార్థన చేసుకుందామా? అందరం అందరం ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకో. నా వలననే నీకు ఫలము కలుగును. యేసయ్య వలననే నీకు ఫలము కలుగుతుంది. యేసయ్యే నీకు ఫలం ఇచ్చేవాడు ప్రియమైన వాడు.
యేసయ్యే నీకు ఫలం ఇచ్చేవారు. ఈరోజు వరకు ఏ ఫలము లేక జీవితంలో వేదన చెందుతూ ఉన్నావా? నీ కొరకే నా ప్రభు ఈ మాటలు మాట్లాడి ఉన్నాడు. నిశ్చయముగా ఇక మీదట ఫలము పొందుదురు గాక, నిశ్చయముగా ఫలం అనుభవించడానికి యేసయ్య కృప చూపును గాక, నా యేసయ్య మీకు ఫలము దయచేయును గాక, యేసయ్య ఫలము దయచేయును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ రాత్రి ఫలము పొందుదువు గాక, ఫలము పొందుదువు గాక, ఫలము దయచేయును గాక, ఫలము పొందుదురు గాక, ఫలము దయచేయును గాక. ఆయన నీ చేతిలో ఫలము పెట్టును గాక, పెట్టును గాక. నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా యేసయ్య కృప చూపును గాక, యేసయ్య సహాయము చేయును గాక, యేసయ్య కార్యము చేయును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నీ అంతరంగ ఎదులో దాగిన స్థితిని ఎరిగి నీతోనే నీ కొరకే మాట్లాడిన మాటలు గుర్తెరుగుతావా? మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. సంతోషంగా చప్పట్లు కొట్టుచు శుభరాత్రి ప్రభు మాట్లాడిన అమూల్యమైన మాటలు తలపోసుకుంటూ నూతన తీర్మానాలతో ప్రభు యొక్క కృపకు అప్పగించుకొని ప్రభు నామాన్ని గణపరుచుదాం. ఆమేన్. రాత్రి గొప్ప తీర్మానంలోకి రావాలి. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా, జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలములా ఊటయైనా నీయోడనను నాటిదివా జీవజలములా ఊటయైనా నీయోడనను నాటిదివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో అందరూ గట్టిగా చప్పుడు కొడుతూ యేసయ్య ఈ రాత్రి ఫలము దయచేయవాడుగా నీకు కనబడుతూ ఉన్నాడు. అంతరంగములో నీ హృదయములో నీ జీవితములో ఒక గొప్ప ఫలాన్ని దయచేయబోతున్నాడు. ఫలము కాగలిగితే యేసు వైపు చేతులు చాచి కొన్ని అనుభవాలకు రాగలిగితే ఆశీర్వాదించే దేవుడు ఫలము దయచేసే యేసయ్య నా జీవిత ధన్యతై ఉన్నది ఆశీర్వాద ఫలాలు దయచేయబోతున్నాడు. ఆశీర్వాద ఫలాలను పొందుకోబోతున్నాడు. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ 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 కృపలో నివసించుట మహోన్నతుడా ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది చేతులతో ధన్యకరమైన జీవితాన్ని కలుగజేసే దేవుడు నా జీవిత నా జీవిత నా జీవిత పరిశుద్ధాత్మతో దేవుడు నింపబోతున్నాడు. ఆవరణతో శక్తి పరిశుద్ధాత్మ శక్తి వాగ్దాన ఫలము వాగ్దాన ఫలము వాగ్దాన ఫలము వాగ్దాన ఫలము వాగ్దాన ఫలం వాగ్దాన ఫలం వాగ్దాన ఫలం ఒక్కొక్కరు అనుభవించుదురుగాక అనుభవించుదురుగాక Lord
ఆకాశం వైపు చేతులు. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నిలచితివా. అందరూ చేతులెత్తి ఆకాశం వైపు. మహోన్నతుడా శుభరాత్రి. ప్రభు మనతో నీ కృపలో మాట్లాడిన అమూల్యమైన మాటలను స్మరించుకొని నివసించుట. ఆయన మాట్లాడిన ప్రతి మాట మన బ్రతుకులకు ప్రయోజనం కలుగునట్లుగా అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోనండి. ప్రభు ఈ 2 రాత్రుల సభలని ఆశీర్వదించి అత్యున్నతుడైన దేవుడు మన మధ్యలో సంచరించి గత నిన్నటి దిన సభని, ఈ ఆఖరి రాత్రి సభని ఆశీర్వదించిన తండ్రికి 2 చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రము చెల్లించుదా. చెప్పాలి బిగ్గరగా, స్తోత్రం 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 స్తోత్రం. మంచి వాతావరణం ఇచ్చి చుట్టుప్రక్కలంతా కూడా విపరీతమైన గాలి, వర్షాలు, తుఫానులు, పెనుగాలి లాంటి సమస్యలు కలిగి ఉన్నప్పటికీ ఈ పెద్దపల్లి పట్టణాన్ని, ఈ పరిసర ప్రాంతాలని ప్రేమించి కృపగల దేవుడు ఈ 2 దినాల సభల్ని ఏర్పాటు చేసి 2 దినాలు ఆయన షకీనా మేఘం ఈ ప్రాంగణమంతా కప్పి చక్కటి వాతావరణం ఇచ్చి ఘనముగా, మహిమకరముగా, వైభవముగా తన నామ ఘనత నిమిత్తమై ఉన్నతముగా పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరించి 2 దిన సభల్ని ఆశీర్వదించినందుకై స్తోత్రం చెల్లించుదా. స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి కరెంటుని, సౌండ్ సిస్టాన్ని, వాతావరణాన్ని, ఇన్స్ట్రుమెంట్స్ని, శబ్దయంత్రాన్ని, లైవ్ ఎక్విప్మెంట్స్ అన్నిటినీ ప్రభు స్వాధీనపరుచుకొని ఆటంకాలన్నీ తొలగించి ఆయనే మన మధ్యలో నిలిచి అద్భుతంగా జరిగించిన త్రిత్వదేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మ ఆరాధనలో ఒక్కొక్కరిని పరలోకపు ప్రత్యక్షతతో, ప్రసన్నతతో నింపి ఒక్కొక్కరిని ఆత్మపూర్ణులుగా మార్చి నూతన నిబంధనలతో, తీర్మానాలతో ఒక్కొక్కరి జీవితాల్లో ఓ సరికొత్త తైలాభిషేకం కుమ్మరించి నూతన కృపని ప్రసాదించిన తండ్రికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తన దేవుని సేవకులను కూడా నిలుపుకొని ఈ శుభరాత్రి అమూల్యమైనటువంటి శక్తిగల వాక్కు తన దాసుల నోట ఉంచి ప్రతి మాట జీవముతో పొదుగునట్లుగా పరిశుద్ధాత్ముడు బహుతేటగా మాట్లాడిన మాటలన్నీ ప్రజల హృదయ వినికిడిలో క్రియారూపం దాల్చి ఫలభరితంగా మార్చుచున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సభల ద్వారా ఈ గ్రామము, ఈ ప్రాంతము, అలాగే ఈ కుటుంబాలన్నీ దీవించబడి, రక్షించబడి, ఫలము పొందుకొని పరలోక పట్టణానికి, ప్రభు రాకడికి సిద్ధపరచబడినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. చెప్పాలి చెప్పాలి బిగ్గరగా చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. కూడికలు ఏర్పాటు చేయడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి కష్టపడి, ఖర్చు పెట్టి, గుప్పెలు విప్పి ప్రార్థించిన ప్రతి బిడ్డని పేరు పేరున దేవుడు ఆశీర్వదించినట్లుగా మరొక్కసారి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడికల మూలమున ఈ ప్రాంతం అంతా రక్షించబడి దేవుని రాకడకు సిద్ధపరచబడినట్లుగా మరొక్కసారి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తండి, తీర్మానంతో ప్రార్థన చేసుకునండి. మీ కొరకు మేము సేవకులుగా ప్రార్థన చేయబోతున్నాం. ఆకాశం వైపు చేతులెత్తి కన్నులు మూసి ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నిత్యాశ్రయ దుర్గమ, మీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన, పరిశుద్ధమైన పవిత్ర పుణ్య పాదములకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
ఈ పెద్దపల్లి, ఈ పరిసర ప్రాంతాలని, ఈ పట్టణాన్ని ప్రేమించి నా తండ్రి ఎన్నో దినాలుగా నాయన ఈ రీతిగా సభలు జరగాలని ప్రభా కోరుకుంటున్నప్పటికీ కాలాలు సమయాలు మీ స్వాధీనంలో మరి ఉంచుకొని నాయన చుట్టుప్రక్కల కూడా భయంకరమైనటువంటి ప్రతికూలతలు, విపత్కర పరిస్థితులు, ఎక్కడ చూసినా కూడా వర్షాలు, ఇలాంటి స్థితిగతుల మధ్యలో నా తండ్రి 2 దినాలను మీరు ప్రత్యేకించి ఈ రీతిగా ఈ సభలు ఏర్పాటు చేయబడి ఘనంగా మీ నామ ఘనత కొరకు వైభవంగా జరగడానికి మీరు నిశ్చయించి ఉద్దేశించిన గొప్ప విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. గత నిన్నటి దిన సభను ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ ఆఖరి రాత్రి కూడా ప్రారంభంలోనే మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మహిమ కలిగిన మహారాజుగా నాయనా మా మధ్యలో సంచరించచ్చు. సమస్తాన్ని మీ ఆలోచన ద్వారా, మీ సంకల్పం, మీ చిత్తం నాయనా, మీ యొక్క నాయనా సంకల్పం ద్వారా ఘనంగా మహిమకరంగా జరిగించిన విధానం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా పాటల ద్వారా మీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు నా తండ్రి. అనేకుల్ని ప్రభా మీ చిత్తంలో ఉన్న ప్రజల్ని దూరం నుంచి సమీపం నుంచి నడిపించుకున్నారు. ఒక్కొక్కరిని ఆత్మశక్తితో నింపారు. ఆత్మ ఆరాధనలో కొలతలేని ఆత్మని ఒక్కొక్కరికి అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, నా ప్రభా మీకు స్తోత్రం. మీ సేవకులు నిలుపుకొని యేసయ్యా మీరు మాతో మాట్లాడండి అని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించగా నిశ్చయముగా నా తండ్రి అయ్యా నా వలననే నీకు ఫలము కలుగును అనే మాట ద్వారా మీరు మాట్లాడిన అభయవాక్కుల కొరకే మీకు స్తోత్రాలు యేసయ్యా. నిశ్చయముగా నైనా మాకు ఫలమిచ్చే దేవుడిగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు యేసయ్యా. ఆ తండ్రి మనుషులు ఇచ్చే ఫలం ఉంటుంది, పరలోకపు తండ్రిగా మీరిచ్చే ఫలం ఉంటుందని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. జార స్త్రీ వలన కలిగే ఫలం ముసిని పండంత చేదైనదని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నిశ్చయముగా అలాంటి అనుభవాల్లో ఉన్న వారందరినీ విడిపించుదురుగాక, తప్పించుదురుగాక. మీ వలన మీ ప్రజలు ఫలము పొందాలి అయినా. ఆ రీతిగా కృపదైత్యమని కోరుకుంటున్నాం నాయనా. మీ ప్రజల జీవన విధానాన్ని, వారి స్థితిగతుల్ని చక్కపరచమని వేడుకొనుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయనా. మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి అమూల్యమైన నాయనా ఉన్నతమైన వాక్కుల కొరకే మీకు స్తోత్రాలు యేసయ్యా. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని మీరు మాట్లాడారు నాయనా. నిజమేనా తండ్రి? ఈ శుభరాత్రి నాయనా ఎందరైతే మీ రక్తము చేత కడగబడి, మీ సొత్తుగా మార్చబడి, జన్మ కర్మ పాపాల నుంచి విడిపించబడి, కల్వారిగిరిలో మీరు కాల్చిన రక్తం చేత తడపబడి నీతిమంతులుగా మార్చబడి తమ్మును తాము తగ్గించుకుంటారో, హెచ్చింపులకి, గర్వాలకి, అసూయలకి నాయన తావు లేకుండా మీ సన్నిధిలో దీనులుగా ఉండి నీతిమంతులుగా పిలువబడతారో, ఈ రాత్రి నిశ్చయముగా వారి బ్రతుకులలో ఫలము కలుగు చేయుదురుగాక, ఫలము కలుగు చేయుదురుగాక. ఆశీర్వదించమని వేడుకొంచున్నావు నాయన. నీతి మార్గాల్లో నడిపించండి అయ్యా. రక్షణ ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని, నీతి ఫలాన్ని అయినా వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. నా తండ్రి మీకు స్తోత్రం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, మీదికి ఎదిగి ఫలించుచున్నారు. యూదా వారిలో తప్పింపబడిన శేషం వేరు తన్ని ఫలించుచున్నారని మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం నాయన. పలుమారులనైనా వేరు లేని వారి వలె ఆత్మీయ జీవితాలు కనబడుతూ వచ్చాయి. కదిలింపబడే చంచలమైన మనస్తత్వాలు కనబడుతూ వచ్చాయి. పైనే భక్తి చేసే స్వభావాలు కనబడుతూ వచ్చాయి నాయన. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా ఈ రాత్రి వేరు లోతుగా పారునుగాక. లోతైన అనుభవాలు మీతో ఒక్కొక్కరు కలిగి ఉందురుగాక. కృపగల తండ్రి ఆ రీతిగా కార్యం చేయండి యేసయ్యా. నైనా వేరు లేనందున రాళ్లలో పడినటువంటి విత్తనం ఎండిపోయినని మీ లేఖనాలు చెప్తున్నాయి నాయన. ఆ స్థితిలో మేము ఉండక కష్టాలైనా, కన్నీళ్ళైనా, నిందలైనా, అవమానాలైనా, వ్యాధి బాధలైనా అన్నీ కలిసి వచ్చిన ఒంటరితనం అనుభవిస్తున్నా మీరు మాకున్నారనే ధైర్యముతో మీలో వేరు పారుదుముగాక. మీరే మా గురి యేసయ్యా, మీరే మా దర్శనం యేసయ్యా. మీలో మేము మమేకమవ్వాలి, మాలో మీరుండాలి. ఈ అనుబంధంతో మీరు ఒక్కొక్కరు నడిపించండి యేసయ్యా. లోతుగా ఒక్కొక్కరు వేరుపారాలి యేసయ్యా. నైనా పేతురు కూడా నా తండ్రి లోతైన అనుభవాల్లో ప్రభా నడిపించినప్పుడు, మీ మాట విన్నప్పుడు అతన్ని ఆశీర్వదించారని మీ లేఖనాల్లో నుంచి మీరు మాట్లాడిన అద్భుతమైన వాక్కుల కొరకై స్తోత్రం నాయన. నైనా మిమ్మల్ని వెదకే వారికి ఫలం దయచేస్తారని మీరు చెప్తూ వచ్చారు నాయన. నిశ్చయముగా నా తండ్రి, ఖచ్చితముగా ఎందరైతే నా తండ్రి మిమ్మల్ని వెతుకుతున్నారో,
ప్రతి వేకుని లేచి ప్రార్థిస్తున్నారో, కన్నీళ్లతో, రోదనతో, దుఃఖముతో, నాయన విరిగి నలిగిన మనస్సుతో ప్రతి ఉదయకాలం సమయమనక అసమయమనక మీ సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థిస్తున్నారో, నిశ్చయముగా ఈ మాసములో నా తండ్రి ఇది మొదలుకొని ఫలము కలుగుగాక. ఆ రీతిగా కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను నైనా దేవా, నా దేవుడవు నీవే. వేకునే నిన్ను వెతుకుతున్నాను. నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావాన్ని చూడాలని, నీ పరిశుద్ధాలయము తట్టు నేను ఎంతో కన్నులెత్తి కనిపెట్టుకొనుచున్నానని భక్తుడు మాట్లాడిన ఆ మాటల్ని ప్రభా మా జీవితాల్లో కూడా నెరవేర్చండి, స్థిరపరచండి, ఫలింపచేయండి. మిమ్మల్ని వెతికేటట్లుగా, మీ పరిశుద్ధాలయం తట్టు చూచేటట్లుగా, మీరే మా ఆశ, మా అభిలాష, మా ఆకాంక్ష అయ్యేటట్లుగా ఆ రీతిగా కృపదైచేయండి తండ్రి. శరీరధారిగా ఉన్న దినాల్లో కన్నీళ్లతో, రోదనతో అరణ్యములోకి వెళ్ళి ఏ రీతిగానైతే మీరు ప్రార్థించి ప్రజల బ్రతుకుల్లో అద్భుతాలు జరుగునట్లుగా కన్నీళ్లతో వేడుకున్నారో, ఆ రీతిగా అలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాలన్నింటినీ మా బ్రతుకులో దయచేయండి తండ్రి. రాత్రి నా తండ్రి అయ్యా, ఆశతో, ఆసక్తితో ప్రజలు మీ సన్నిధికి వచ్చారు. ఆత్మ సంబంధమైన అక్కర్లతో వచ్చారు, శరీర సంబంధమైన అక్కర్లతో వచ్చారు, వ్యాధిగ్రస్తులుగా వచ్చిన వారు ఉన్నారు, ఆత్మీయ దాహంతో వచ్చిన వారు ఉన్నారు, నా తండ్రి కార్యాలు జరుగుతాయని వచ్చిన వారు ఉన్నారు. వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి కార్యాలు చేయుదురుగాక. రాత్రి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయముగా నా తండ్రి దీవించండి ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని, ప్రాంత బిడ్డలు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతుల కష్టార్జితం, బిడ్డల చదువులు, సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయనా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. అందరినీ దీవించండి అయ్యా. ఒకవేళ కన్నీళ్లతో, బాధతో, శాపంతో, నాయన కృంగుబాటుతో, నిరాశతో, చెప్పుకోలేని బాధలతో, సమస్యలతో, రోగాలతో, అప్పులతో, అనారోగ్యాలతో మీ ప్రజల్లో ఎవరైనా ఉంటే ఈ రాత్రి విడుదల కలుగును గాక. ఆ రీతిగా కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా మీ ప్రజలందరూ యెహోవా చేత ఆశీర్వదించబడిన వారి వీరని చూచిన వారంతా చెప్పుకునేటట్లుగా ఘనమైన కార్యాలు మీరు చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీ మాటలు ప్రకటించిన మీ దీన సేవకుల్ని కొలతలేని ఆత్మతో నింపి అయినా బహుతేటగా ఒక సాధనంగా మీరు మా అందరి నిమిత్తమై వాడుకున్నందుకై స్తోత్రం నాయనా. ఇంకా కృపనివ్వండి, బలం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. జనములకు, జాతులకు ఆత్మీయ తండ్రిగా అభిషేకించండి తండ్రి. బోధిగంతముల వరకు సొత్తుగా వాడుకోండి తండ్రి. అడుగు పెడుతున్న ప్రతి స్థలములో అద్భుతాలు చేయండి తండ్రి. మీ సేవకుల నోట వస్తున్న శక్తి కలిగిన మీ వాక్కులు రూఢిపరచండి తండ్రి. మీ సేవకుల పక్షాన మహిమ కలిగిన మీ కుడి బాహు నుంచండి తండ్రి. చక్కటి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. బహుతరములకు సంతోష కారకులుగా చేయండి తండ్రి. వచ్చు తరము వారికి మీ కీర్తిని, మీ యొక్క నాయన ఘనతను ప్రకటించినట్లుగా దీర్ఘాయువుతో తృప్తిపరచండి తండ్రి. ఆ రీతిగా బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. సంపూర్ణంగా ఆశీర్వదించారు, 2 దినాలను దీవించారు అయ్యా. అందరినీ కృపలతో బలపరిచారు. ప్రార్థించిన వారిని, పరిచయం చేసిన వారిని అందరినీ పేరు పేరును దీవించమని, ఈ యొక్క సభ అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకై వందన సమర్పణ చేస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని తగ్గించుకొని మీ పాదములు చెంతపడుతూ మీరే మహిమను పొందమని కోరుకుంటూ మీకు అప్పగించుకొనుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖము, సమాధానం, ఆశీర్వాదం ఈ 2 రాత్రుల సభలలో పాలు పంపులు పొందిన వారందరికీ నా దేవుని దివ్యమైన కృప తోడుగా ఉంచి పరలోక రాజ్యానికి సిద్ధపరచునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.